యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును ఎతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. యూదులు సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎవరండి? యూదులు నమ్మట్లేదు. యూదులు ఎందుకు నమ్మట్లేదు? అక్కడ లాజిక్ చెప్తున్నట్టు చూడండి. వాళ్ళు ఏం అడుగుతున్నారట? సూచక క్రియలు అడుగుతున్నారు. యూదులు అనగానే మేము నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నోబెల్ ప్రైజెస్ అందుకున్న సగానికి సగం మంది సైంటిస్టులు అందరూ ఎవరు చెప్పారు? యూదులు. వాళ్ళ నుంచే సైంటిస్టులు ఎక్కువ ఎందుకు వస్తారు చెప్పండి? ఎప్పుడైనా ఒకసారి చెప్పాను, మళ్ళీ మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఎందుకు వస్తారంటే, వాళ్ళ తల్లులు గర్భాలు దాచినప్పుడు లెక్కలు ఎక్కువ చేస్తారు వాళ్ళ తల్లులు. సైన్స్ బుక్స్ ఎక్కువ చదువుతారు, లేదా సైన్స్ థీరీస్ ఎక్కువ చదివి వినిపించమంటారు వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో దగ్గర కూర్చున్న వాళ్ళు. థియాలజీలు చదువుతుంటారు, థియాలజీ బుక్స్ వింటుంటారు. ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ విషయాలు. అన్నిటికన్నా పైన మోతాదుకు మించి వినేది పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రం ఎక్కువ చదువుతారు, వింటారు. ఈ బిడ్డ లోపలుండి ఇవన్నీ వింటుంటుంది. వాళ్ళ అమ్మ లెక్కలు చదువుతుంటే వాళ్ళ లోపల ఆడికి లెక్కలు ఎక్కుతుంటాయి. వాళ్ళ అమ్మగారు ఏమేం చేస్తున్నారో ఆ యొక్క ప్రెజర్ అంతా బిడ్డ మీద పడుతుంది. ఆ బిడ్డ పుట్టడంలోనే దైవికమైన లోకమైన రెండు మిళితమైన జ్ఞానంతో ఆ బిడ్డ పుడతారు. మనం ఇంత గర్భాలు వేసుకుని గొడవతుంటే వాళ్ళు నిలబడి అంటున్నారంట. అందుకని అలా పుట్టాడు. ఇలా పట్టేసి కదా ఆయనతో గొడవడుతుంటుంది. ఇలాగ పోతావు అంటే ఆ పుట్టినోడు మీ ఇద్దరు పోతారు అంటాడు. మన బిడ్డలు ఎందుకు అంత కుదిరిలేని బిడ్డలు పుడతారు? కుదురు ఉండదు. మనం సరిగ్గా పిండాలు ఉత్పత్తి అయ్యే టైంలో ఎన్ని గొడవలు పెట్టుకుంటారు. నేను కన్ను అందంట, కనకపోతే పోతావు. నేను కన్ను, నేను రాను హాస్పిటల్కి అందండి. వాళ్ళు ఎందుకు అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి? చూడండి, ఇప్పటికీ ఐన్స్టీన్ తెలుసు కదండి. ఐన్స్టీన్ ఇప్పటికీ ఆయన మెదడు ఈ సొసైటీకి అర్థమవుతుందండి. ఐన్స్టీన్ మామూలుడండి. ఐన్స్టీన్ చెప్పిన క్వాంటమ్ థియరీ ఉంటుంది. నాకు ఎంత పిచ్చో ఆయన చెప్పిన ఆ థియరీ. నేను ఎన్నిసార్లు ఆ థియరీ వింటాను. క్వాంటమ్ మెకానిజం అని ఉంటుంది. మీరు వీలైతే పిచ్చెక్కిపోద్దండి ఆ థియరీ మీరు వింటే. అసలు భౌతిక ప్రపంచంలో ఉన్న మీకు మనకు తెలియని ఒక సైన్స్లోకి మనం వెళ్ళిపోతాం. ఆయన చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ఒక ఎత్తు అయితే, క్వాంటమ్ మెకానిజం కోసం చెప్పిన ఆ థియరీ అసలు ఎలా చెప్పగలిగాడు? అది ఒక వండర్. అది ఐన్స్టీన్ చెప్పే కొన్ని థియరీస్. ఇప్పుడు గాల్లో భూమి వేలాడుతుంది అంటున్నాం. గాల్లో ఎలా వేలాడింది అంటాం, కానీ ఐన్స్టీన్ ఏమంటారు తెలుసా? గాల్లో ఏడట్లేదు, ఇది ఒక ఫ్యాబ్రిక్ యూనివర్స్ అంటాడు. వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఈ రోజున్న టెక్నాలజీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా అంచనా గలిగారు? వాళ్ళ యూదులు అంటేనే వాళ్ళ వండర్స్ క్రియేట్ చేస్తారని బైబిల్ చెప్పేసి. జూయిస్ అనగానే వండర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు సామాన్యులకు అర్థం అవ్వవు. యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట. ఎవరంట? ఐజాక్ న్యూటన్. యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు కింద పడిద్దట. కింద పడిన వెంటనే ఆయన అన్నాడట, ఏమని? యాపిల్ పడితే గాని గ్రావిటీ ఫోర్స్ ఉందన్న సంగతి ఐజాక్ న్యూటన్ గారికి తెలీదా? యాపిల్ పడకముందే, చెట్టు కింద కూర్చోకముందే, కిటికీలోంచి చూడకముందే, అసలు ఈ ఎగ్జాంపుల్ చెప్పకముందే ఈ ఎర్త్కి గ్రావిటీ ఉందన్న సంగతి ఐజాక్ న్యూటన్ గారికి తెలుసు. మరి యాపిల్ చెట్టు గొడవ ఏంటంటే, నాలాంటి చిన్న బుర్రలకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణలో ఎల్లేని పొల్లేని పెడితే బాగోదని ఆడెవడో కాదు, నేనే కూర్చొని కిటికీలో చూస్తున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళినప్పుడు పండు నిజంగా పండు పడలేదు, చెట్టు కింద కూర్చోలేదు. మన బుర్రలకు తీరి అర్థం అవ్వాలని ఉదాహరణ మాత్రమే అధ్యక్ష. అర్థమైందో లేదా? అర్థమవుతుంది అదే సంగతి లేదు. యూదుల తీరులు ఎర్రగొడతారు వాళ్ళు. అలాంటి యూదులకి ఇప్పుడు సిలువను కూర్చిన వార్త చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంది? వెర్రి. ఏమీ చదువులేనాడేమో దేవుడిని మనుషులు చంపాడు వేటరా అంటున్నాడు. మరి అది కాదురా, ఇంకా వాక్యం ఎలా చెబుతుందిరా? ఇదిగో సామాన్యులైన మమ్మల్ని ఎంపిక చేసి సువార్త చెప్పమన్నాడు రా అని మమ్మల్ని పంపించాడంటే, ఈ సామాన్యుడు గొప్పోడైపోయి నువ్వేడ్రా నాకు చెప్పేదని ఈడంటున్నాడు. మళ్ళీ ఆ రోజు యూదులు ఏమన్నారు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకున్న జ్ఞానంలోంచి, అంటే వాళ్ళకున్న వండర్ఫుల్ జ్ఞానం నుంచి, అద్భుతాలు చేసే జ్ఞానం నుంచి అద్భుతంలాగే సిలువ చూస్తున్నారు. ఇప్పుడు సిలువ వాళ్ళకి అద్భుతం కాదు, లాజిక్ లేదు, సామాన్యంగా చచ్చిపోతున్నాడు. ఈ సైంటిఫిక్ దృక్కోణంలో వండర్స్ చేయాలనుకున్న వారికి సడన్గా వాళ్ళకి వెళ్ళి సిలువను కూర్చున్న వార్త చెబితే, ఐన్స్టీన్ లాంటి వాడికి, న్యూటన్ లాంటి వాడికి, వీళ్ళ పునాదుల పితరులు లాంటి వారికి సువార్త చెబితే వాళ్ళు ఏమంటారు చెప్పండి? సైన్స్ లేదు, నాకు నమ్మాలనిపించట్లేదు అంటారనరా? సిలువను కూర్చిన వార్త జూయిష్ ప్రజలకి ఈ రోజుకి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగితే నమ్ముతారు. రెడ్ సీ
అని పాయలైపోయింది కనుకే నమ్మారు. పాయలేకపోతే నమ్మరా బ్యాచ్? అలా చూస్తుండగా ఆకాశం నుంచి మన్నా పడిపోవాలి, అప్పుడు నమ్ముతారు. బండ నుంచి నీళ్ళు రావాలి, నమ్ముతారు. వాళ్ళకి ఏదైనా మీరు చూడండి, వాళ్ళకి సైంటిఫిక్గా ఏదైనా ప్రూఫ్, ఎవిడెన్స్ ఉండాలి, వాళ్ళకి హిస్టరీలో ఉండాలి, జాగ్రఫికల్గా ఉండాలి, ఉంటేనే నమ్ముతారు. సామాన్యంగా వచ్చి అడ్డుకర్ర నిలువు కర్రకి మధ్య దేవుడు సిలువేసి మీ కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడంటే వాళ్ళు అంత కళల్లో పెట్టుకుని అలా ఎలా చనిపోతాడు? మెస్సయ్య చనిపోవడం ఏంటి? మేము నమ్ము అన్నారు. ఈ రోజుకి చాలామంది యూదులు యేసుప్రభుని వాళ్ళకున్న ఈ మైండ్ సెట్లో నుంచి సిలువను గుచ్చి వాళ్ళు నమ్మమన్నా నమ్మరు.